హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తున్నాననమాట. ఇడ్లీ తింటున్నాను. ఇంకా ఈరోజైతే చేనుకెళ్ళాలని త్వరగానే ఫ్రెష్ అయ్యాననమాట. స్నానం వచ్చేసి రెడీ అయ్యి ఇంకా ఇడ్లీ అయితే తినేస్తున్నాను. పిల్లలు కూడా తిన్నారు. ఇంకా మా నాన్న అయితే నన్ను ధనుష్‌ని ఎక్కించుకొని బైక్ మీద చేనుకైతే తీసుకెళ్తున్నాడండి. ఇంకా అన్వి మా అమ్మ అయితే తర్వాత వస్తామన్నారు. దీని మీద అయితే ఇంక అందరం పట్టాం కదా! అందుకని ఫస్ట్ అయితే మేమిద్దరం వెళ్తున్నామనమాట. ఇంక మమ్మల్ని చేను దగ్గర అయితే వదిలిపెట్టేసి ఇంక మా నాన్న మళ్ళీ మా అమ్మని అన్వీని అయితే ఎక్కించుకొని రావటానికైతే వెళ్తున్నారు. ఇదిగో మేమైతే ఇప్పుడు చేను దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే దింపేసి మా నాన్న అయితే వెళ్తున్నారనమాట. ఇదిగో చుట్టూ పొలం మొత్తం ఖాళీయే అండి. అసలు ఏ పంట లేదనమాట. మొత్తం అయితే తోలిచ్చేసి ఇంక అలా పెట్టేశారు. కందేశారండి. కందైతే నరికేశారనమాట. ఇంక అవి ఇప్పుడు కంది కోయిలు అయితే చేలో ఉన్నాయన్నమాట. నిన్న ట్రాక్టర్ వచ్చి తోలిందంట ఒక అరెకరము. ఇక అవైతే ఈరోజు ఏరాలని అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి మామిడి చెట్టు అండి. చుట్టూ చూడండి అసలు ఏం లేదనమాట. పంట ఏం లేదు. ఇక వర్షాలు ఏమన్నా పడితే ఇంకా మళ్ళీ కందే అయితే వేద్దాం అనుకుంటున్నారు. కాలువ అయితే రావట్లేదు కదండి. మాకైతే కాలువ వస్తేనే పంటలు పండుతాయి అన్నమాట, వరి పంట. ఇక లేకపోతే వర్షాలు పడ్డప్పుడు ఇంక ఇలాగే కంది, నూగు ఇట్లాంటివి అయితే వేస్తూ ఉంటారనమాట. ఇంక ఈ సంవత్సరం కంది అయితే వేశారు. లాస్ట్ ఇయర్ వచ్చానండి నేను మొక్కజొన్న వేసినప్పుడు చేనుకి. మళ్ళీ ఇంక ఇప్పుడే వచ్చానమాట. లాస్ట్ ఇయర్ మొక్కజొన్న అయితే ఏరడానికి వచ్చి ఒక వీడియో అయితే తీశాను కదా, ఇంకా అదే చేను అనమాట. ఇది కూడా ఇప్పుడైతే కందేశారు. ఇవి కూడా ట్రాక్టర్ తోలిందండి. తోలిన తర్వాత కంది పుల్లలన్నీ ఇలా అయితే పడిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని ఏరి ఒక చోట కొవ్వు అయితే పెట్టాలన్నమాట. అంటే ఒక చోట కాదులండి, ఇంకా 4-5 చోట్ల అయితే కొవ్వలు పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజు పుల్లలన్నీ పోగు చేసి పెట్టేస్తే అయిపోతుందన్నమాట. పొలంలో అలా ఉండకుండా మొత్తం పెట్టేస్తే ఇక ఎవరికైనా అవసరం ఉంటే తీసుకెళ్తారండి. లేకపోతే తగలపెట్టేయటం అనమాట చేలోనే. ఎందుకంటే అమ్మ వాళ్ళకి కట్టెల పొయ్యి అయితే లేదు. ఇంక ఇప్పుడు పుల్లలతో అయితే పెద్దగా అవసరం ఉండదు కాబట్టి మొత్తం చాలామంది అయితే తీసుకెళ్తామంటున్నారు పుల్లలు ఏరుకొని. కాకపోతే ఇంకా వాళ్ళు ఏరిన దాకా చేను అలానే పుల్లలన్నీ ఉంచాలంటే కష్టం కదా. మళ్ళీ వర్షం పడ్డప్పుడు తోలించుకొని పంట అయితే వేసుకోవాలి కదా. అందుకని ఇంకా అమ్మ నాన్న అయితే మొత్తం ఏరుతామన్నారు. ఇక నేను వాళ్ళు వచ్చేసరికి అలానే ఉండటం ఎందుకని ఇదిగో ఇలా అయితే పుల్లలన్నీ ఏరేసి 2-3 చోట్ల కొవ్వు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకలోపు మా నాన్నను ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారండి. ఈ చేలో ఇవన్నీ ఏరాలంటే కష్టం అనమాట. అమ్మో ఎంత టైం పడుతుందని అయితే అనుకున్నాను, కానీ భయపడ్డామంటే ఏది చేయలేమండి. ఇక ఇప్పుడు 7:30 అవుతుందన్నమాట. చీకటిగానే ఉంది కదా, ఇంకా ఎండ ఏం లేదు. ఎండ వచ్చే టయానికైతే ఇవన్నీ ఆరటం అయిపోవాలి, లేదంటే ఎండలో ఏరాలంటే చాలా కష్టము. మామూలుగా అయితే నేను చేను చూద్దామనే వచ్చానండి. ఇంకెటు వచ్చాను కదా, ఏరుతుంటే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అమ్మా నాన్నలకు కూడా అని ఇంకేరుతున్నాను. ఇదిగో అన్వి ఇంకా మా అమ్మ కూడా వచ్చేసారు. ఇంకా ఏరుతున్నారనమాట వీళ్ళు కూడా. ఇది మొత్తం ఒక అరెకరమేనండి. ఇంకా అరెకరం అయితే ఏరితే సరిపోతుంది. మిగతాదైతే తోలలేదంట ట్రాక్టరు. తోలిన తర్వాత ఇంకా అవి కూడా ఏరాలి. ఇంక ఈరోజు అయితే ఇంతవరకేనండి. వర్షంకి ఒక చెట్టు అయితే పడిపోయిందనమాట. వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఇక గాలికి ఒక చెట్టు పడిపోయింది, పిచ్చి చెట్టు. ఇంకా అదైతే చేలో పడిందని ఇంకా అదైతే నరకాలన్నమాట. అదిగాక అక్కడక్కడ చేలో పిచ్చి చెట్లు ఉన్నాయండి. అంటే ఈ అరెకరంలో కాదు, పక్కన ఇంకొక ఎకరం ఉంది, ఆ ఎకరంలో ఉన్నాయి అనమాట అవన్నీ పిచ్చి చెట్లు అవన్నీ. ఇక అవన్నీ అయితే నరకాలి. ఫస్ట్ ఇవన్నీ మొత్తం చేలో ఉన్న పుల్లలన్నీ కందికి కొయ్యలు ఇవన్నీ ఏరేసి ఒక చోట పెట్టేస్తే తర్వాత ఇంకా వాటిని నరకటానికి అయితే వెళ్ళాలన్నమాట. నరకటం మన వల్ల కాదులండి. ఇదిగో అన్వి చూడండి ఎలా పుల్లలన్నీ మా అమ్మ ఏరేసి ఇస్తుంటే ఇంక అన్వి ఇలా ఒక చోట గుట్టయితే పెట్టేస్తుంది. ట్రాక్టర్ తోలింది కానీ కొన్ని అయితే అక్కడక్కడ కంది కొయ్యలు అలానే ఉన్నాయండి. మొత్తం అయితే లేవలేదన్నమాట. ఇంకా కంది కొయ్యలు లేకని అయితే మా అమ్మ కొడవలతో అయితే గట్టిగా పీకేస్తుంది. వర్షం బాగా పడ్డట్టయితే మనం చేత్తో పీకితేనే వచ్చేస్తాయి. కాకపోతే వర్షం అంత బాగా పడట్లేదు కదా, అందువల్ల చేత్తో పీకామంటే రావట్లేదు. చేతులు అయితే మండుతున్నాయి కానీ ఆ పుల్లలు అయితే ఊడి రావట్లేదు అనమాట కంది కొయ్యలు.
ఇదిగో మా పిల్లలైతే ఇద్దరు పోటీలు పడి మరి నేను తీసుకెళ్తా అమ్మమ్మ నేను తీసుకెళ్తానని ఇంకా ఏరుతా ఉన్నారనమాట. నాకైతే 2 చోట్ల చేతికైతే కందికొయ్యలు గుచ్చుకున్నాయి అనమాట. రెడ్డిగా వచ్చేసింది. అలవాట్లేదు కదా, అలవాట్లేకపోవటాన్ని పుల్లలన్నీ గుచ్చుకుంటూ ఉన్నాయి అనమాట చేతులకి. మా అమ్మ చూడండి షర్ట్ వేసుకుంది, అలా నేను కూడా షర్ట్ వేసుకుంటే చేతులకి గుచ్చుకోకుండా ఉండేయేమో. నేను షర్ట్ ఏం తెచ్చుకోలేదనమాట. ఇంక అందువల్ల నా చేతికైతే కందికొయ్యలు అనేవి గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇక అన్వి ధనుష్ని కూర్చోండి మీరు ఎందుకు ఏరటం అని అయితే చెప్పానమాట. ఒక యాప చెట్టు ఉందండి మా చేలో, ఇంకా యాప చెట్టు దగ్గర కూర్చోమంటే వాళ్ళు అసలు కూర్చోవట్లేదు. ఏరుతామని ఇంకా ఏరుతానే ఉన్నారు. ఈరోజైతే ఇంకా ఎండేంటి రాలేదని అయితే అనుకుంటున్నాం అనమాట. మేము వచ్చామని ఎండ కూడా రావట్లేదు. వాతావరణం అయితే చల్లగానే ఉందండి. ఎండ వచ్చినట్టయితే చుక్కలు కనపడయ్యాయి ఎండకి. ఇంకో కొంత సమయం అయితే మొత్తం ఏరటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందన్నమాట. 10 ఇంకా చేలో ఉన్న ఈ కంది కొయ్యలన్నీ అయితే ఏరేసామండి. ఏరి చేను మీదే అక్కడక్కడ కుప్పలు అయితే పెట్టేసామన్నమాట కొవ్వల్లాగా. ఇక ఇవి ఎవరైనా కట్టుకొని వెళ్తారు, లేకపోతే ఒక చాటేసి తగలబెట్టేస్తారనమాట. ఇంకా అమ్మ వాళ్ళకైతే పుల్లలు అవసరం లేదని చెప్పాను కదా, ఇంక అందుకని తగలబెట్టేస్తారు. చాలామంది అయితే అడుగుతున్నారు తీసుకెళ్తాం మేమని. ఇంకా అడిగిన వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే ఇంకా వాటిని అలానే తగలబెట్టేస్తారంట. ఇదిగో చేలో మొత్తం ఇంకా ఇలా కంది కొయ్యలు అయితే ఏరటం అయితే అయిపోయిందండి. ఇంక అక్కడక్కడ ఇలా కొవ్వలు అయితే పెట్టేసామన్నమాట. చూసారు కదా, ఇంక ఇక్కడైతే మొత్తం ఇలా అయిపోయిందండి. ఇంకా ఎండ అయితే బాగా వస్తుందన్నమాట. టైం వచ్చేసి 10 అవుతుందన్నాను కదా, ఈ ఎండ అయితే ఇంక ఈ 10 కొంచెం ఎండగా ఉక్కగా అనిపిస్తుంది. చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఏరటం అయితే అయిపోయిందండి. ఇంకా పక్కన ఒక ఎకరం ఉందన్నాను కదా, అక్కడికైతే వెళ్ళి అక్కడ అయితే వేప చెట్టు ఉంది, ఇంకా అక్కడైతే కూర్చుందాం అని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఈ కంది కొయ్యలన్నీ ఇలా గుట్టలు పెట్టేసరికి మామూలుగా లేదనమాట మా పని. అరెకరం అయితే అయిపోయిందండి. 2-3 గంటల్లో అయితే మొత్తం ఏరేసాము. ఇప్పుడు ఇంకా ట్రాక్టర్ తోలటం వల్ల చాలా సింపుల్గా మొత్తం ఏరేసి గుట్టలు పెట్టడమే. ఇక అంతకుముందు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు కంది పుల్లల్ని చేతితోటి పీకాల్సి వచ్చేదండి. బొబ్బలు వచ్చాయి అనమాట చేతులు అయితే. ఇంకా ఇక్కడ అయిపోయిందండి. నేనైతే ఇంకా చెట్టు దగ్గరికి అయితే వెళ్తాను. అన్వి ధనుష్ అయితే మంచినీళ్ళని తాపకి బాటిల్స్లో ఉన్న మంచినీళ్ళు మొత్తం సగం తాగటం, సగం కింద పోయటం అనమాట. మళ్ళీ ఇండ్లు అయితే చాలా దూరం అండి. అమ్మ వాళ్ళవి పొలాలు అయితే చాలా దూరంలో ఉంటాయి అన్నమాట మనకి. ఇంకా ఇక్కడ చూడండి చుట్టూ పొలాలే కదా, ఎక్కడ ఇల్లులు కూడా కనిపించవు. ఇక వాటర్ అయిపోయినాయి అంటే ఈ మధ్యలో ఏడా దొరకవు అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. నడుచుకుంటూ వెళ్ళాలంటే దాదాపు ఒక అరగంట గంట పైన పట్టిద్దండి. ఇంకా బైక్ మీద వెళ్ళటం అయితే త్వరగానే వెళ్తాం. కానీ ఇదిగో నేను అన్వి ఇంకా ధనుష్ అయితే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసి కూర్చున్నామండి. చల్లగా ఉందన్నమాట, కొంచెం గాలి కూడా వస్తుంది. కాసేపు అయితే ప్రశాంతంగా పడుకోవాలనిపించింది అనమాట. ఎండలో ఉండి చెట్టు దగ్గరికి వస్తే ఇంకెంతకు మించిన ఏసీ ఏముండదు కదా, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చల్లగా గాల్లో వెళ్తుంది, వేప చెట్టు కదా. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు ఇక్కడైతే చెట్టు ఎక్కుతాం మమ్మీ అని గోలగోలు చేస్తున్నారు. వద్దని చెప్తుంటే అస్సలు వినట్లేదనమాట. మా అమ్మ అయితే ఒకసారి ఎక్కని ఏం కాదులే అని అయితే అంటుంది. వీళ్ళిద్దరు అయితే ట్రై చేస్తున్నారు. ఇక అక్కడ పుల్లలు ఏరటం అయిపోయింది కదా, ఇంకా అమ్మ నాన్న కూడా చెట్టు దగ్గరికి అయితే వచ్చేసి కూర్చున్నారండి. మనకి పొలాల దగ్గర ఇలా చెట్లు ఉండటం అయితే ఎంతో మంచిది కదా. చెట్లు అయితే నరికేస్తూ ఉంటారు, కానీ ఇలా చెట్లు ఉండటం వల్ల మనం కాసేపు ఎండలో పనిచేసి వచ్చి రిలాక్స్గా కూర్చోవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి వేప చెట్టు అండి. ఇది కాకుండా ఇంకొక వేప చెట్టు కూడా ఉంది. ఈ వేప చెట్టు అసలు ఎప్పుడు పెరిగింది, ఎంత పెద్దదైందంటే చిన్న చెట్టు ఉన్నప్పుడు పీకటం మర్చిపోయాము. ఇక ఇదైతే ఇంత పెద్ద చెట్టు అయిందని అయితే అంటున్నారు. చూడండి చెట్టు అంతా నేనైతే చూడలేదండి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఇంత వేప చెట్టు అయితే లేదనమాట. ఇప్పుడే నాకు వేప చెట్టు అయితే ఇంత పెద్దగా కనిపించింది. ఇదిగో మా నాన్న అయితే ఇక్కడ వచ్చేసి పిచ్చెట్లు ఉన్నాయండి చేలో. ఇక ఇవన్నీ అయితే నరికేస్తున్నారనమాట. ఇక మా ధనుష్ అయితే గొడ్డలు తీసుకెళ్ళిస్తున్నాడు మా నాన్నకి. ఇంకా అక్కడక్కడ కొన్ని పిచ్చెట్లు అయితే ఉన్నాయండి, మొలిచినాయి అనమాట. ఇంకా అవన్నీ అలానే ఉంచామంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, పెద్దవైపోతాయి. ఇక అందుకని ఆ పిచ్చెట్లన్నీ నరికేసామన్నమాట. మా నాన్నే నరికేశారులేండి. ఇక మేమైతే ఇంటికి బయలుదేరాము. అన్వి మా అమ్మ అయితే ఆ చెట్టు కింద కూర్చున్నారండి. ఇంకా మా నాన్న అయితే మమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెడతానని తీసుకెళ్తున్నారు. ఇక ధనుష్ అయితే ఈసారి ముందు కూర్చున్నాడండి. ఇంక ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరుతున్నాము. ఎండ అయితే బాగుంది, అందుకే ఇలా ముసుగైతే వేసుకున్నాను అనమాట. ఈ ఎండలో మనం ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో ఏమో.
ఇప్పుడైతే నేను ఇంటికైతే వచ్చేసానండి. ఫస్ట్ అయితే మొహం అంతా కడిగేసుకొని తింటున్నాననమాట. ఆకలైతే మస్తుగా అవుతుంది. చాలా ఆకలవుతుందనమాట. మొన్న వినుకొండలో తీసుకొచ్చాను కదా బిస్కెట్స్, మైసూర్ పాకు, ఇంకా పిల్లలకి కొన్ని ఐటమ్స్ అని అవన్నీ ప్లేట్లో పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని ఫస్ట్ అయితే కూర్చొని తింటున్నానండి. అదే అంటారు పనిచేసే వాళ్ళకి ఆకలైద్దని. ఏమో అనుకున్నాను. ఇంటి దగ్గర ఉంటే మనకు పెద్దగా ఆకలి అవ్వదు కానీ ఇంక ఈరోజు పొలం వెళ్ళి అటు ఇటు తిరిగేసి వచ్చాం కదా, పిచ్చి పిచ్చిగా ఆకలి అవుతుందనమాట. అందుకని ఇవైతే ముందర పెట్టుకొని కూర్చొని రిలాక్స్గా తింటూ ఉన్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇంకా అన్వికి మా అమ్మకి కొన్ని బిస్కెట్స్ అవి ఇచ్చి అలాగే ఒక వాటర్ బాటిల్కి అయితే మంచినీళ్ళు పోసి ఇచ్చానండి. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి మళ్ళీ మంచినీళ్ళు దప్పికవుతుంటాయి కదా అని ఇంక మా నాన్న అయితే అవి తీసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొస్తానని అయితే వెళ్ళారు. అమ్మ వాళ్ళకి వచ్చేసి పొలాలు అయితే దూరంలో ఉంటాయి అండి. ఇది ఒక్కటేనమాట ఇబ్బంది. దగ్గరలో ఉంటే బాగుంటుంది కానీ చాలా దూరంలో ఉంటాయి. అక్కడ నుంచి ఏది తీసుకురావాలన్నా ఏది తీసుకెళ్ళాలన్నా ఇబ్బంది అనమాట. ఊరేసినప్పుడు ఇప్పుడంటే రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే రోడ్లు ఏం లేవు. గిన్నెల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. మందు కట్టలైనా గడ్డి మోపులైనా అన్నీ గిన్నెల మీద నడుచుకుంటూ తీసుకెళ్ళాలన్నమాట. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే రోడ్డు వేసారండి, చాలా బాగుంది. గడ్డి మోపులైనా ఇంకేవైనా రోడ్డు ఉంది కాబట్టి బైక్ మీద అయితే తీసుకొని వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవాళ ఒక్కరోజు ఎండలో అలా కొంచెం పని చేసి వచ్చినందుకే నాకైతే అసలు ఏదోలా ఉందనమాట. కాసేపు అయితే పడుకోవాలనిపిస్తుంది. ఇవి తినేసి ఇంకా ధనుష్ కూడా నిద్ర వస్తుంది అంటున్నాడు. ఇంకిద్దరం అయితే పడుకుంటామండి. ఇక ఈ ఎండలో ఇలా తిరిగేసి వచ్చేసరికి ఏదోలా ఉందనమాట. ఇంకా చాలా తక్కువ కదా, ఎండకి వెళ్ళటం అయితే పెద్దగా అలవాటు లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంటాను కదా, అందువల్ల అయితే ఎండలో వెళ్ళేసి వచ్చేసరికి నాకైతే చాలా నీరసంగా అనిపించిందండి. ఇంకా నేనైతే ఇవి తినేసి ప్రశాంతంగా అయితే పడుకుంటున్నానండి. ఇక నేను పడుకున్నాక దాదాపు 4కి అయితే లేచానండి. 4 వరకు పడుకొని నిద్రపోయాను అనమాట. ఇంక మా అమ్మ మధ్యలో తినటానికి లేపింది కానీ ఇక నేనైతే తినటానికి లేగలేదనమాట. ఇంకా అలానే పడుకొని నిద్రపోయాను. ఇక 4:30కి అయితే నిద్ర లేచేసి ఇక మళ్ళీ ఇంక ఈవినింగ్ పని ఉంటుంది కదా, ఇంక అదైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇక అన్వి ధనుష్ అయితే ఆడుకోవటానికి బయటికి వెళ్ళారు. ఇంట్లో అయితే చాలా తక్కువ ఉంటారండి పిల్లలు. ఇంకా ఊరి దగ్గర కాబట్టి ఎప్పుడు ఇంకా బయట ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బయట కూడా వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉన్నాయండి, ఇబ్బంది అనమాట. వీళ్ళైతే ఫాస్ట్గా ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి పరిగెడుతూ ఉంటారు. ఇక బైకులు ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఏదొచ్చి ఏం తగిలిద్దో తెలియదు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారండి ఊళ్ళో కూడా కొంతమంది. ఇదిగో ఇంకా నేనైతే ఇక్కడ బెడ్షీట్ అదంతా ఎదిలిచ్చేసి ఇంక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. మేము ఈరోజు వెళ్ళిన పొలం దగ్గర అయితే ఇంతకుముందు ఒక పక్కన గుట్టు ఉండేదన్నమాట. అన్ని పిచ్చెట్లు, చాలా పెద్ద గుట్టు ఉండేది. దాదాపు 2-3 ఎకరాల దాకా అంత గుట్టే ఉండేదండి. అక్కడైతే పందులు ఉండేవి అనమాట, అడవి పందులు ఉంటాయి కదా, అవి ఉండేవి. నేను ఒకసారి అక్కడ చేను దగ్గరికి మేత కోసుకొని వద్దామని వెళ్ళినప్పుడు నేను మా చిన్నమ్మ అక్కడైతే అడవి పందులు అయితే పెద్దగా అరుస్తూ అయితే ఉరికినాయి అనమాట. మా వెనకాలైతే పడ్డాయి. ఇక అయితే భయపడుతూ నేనైతే ఉరకటం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అడవి పంది ఏంటో నా వెనకాలే పడ్డది. మా చిన్నమ్మ అయితే ఒక పక్కకి సర్దుకుంది. ఇక నేనైతే పక్కన పనులకు వస్తుంటారు కదా చాలామంది, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక వాళ్ళని చూసి ఇవి కూడా కర్ర తీసుకొని అందరు పెద్ద పెద్దగా అరిచేసరికి ఇక మళ్ళీ ఆ గుట్టలోకి అయితే వెళ్ళిపోయింది. ఇక ఆ దెబ్బతో నేను ఆ చేను దగ్గరికి అయితే 6 నెలల వరకు పోలేదండి. చాలా భయపడ్డాను అనమాట. నేనే కాదు మా చిన్నమ్మ కూడా భయపడి ఇంకా చేను వైపుకే పోలేదనమాట. మేత అయినా ఏదైనా ఇక అటు సైడ్ అయితే వెళ్ళకుండా వేరే చోటుకైతే వెళ్ళి కోసుకొని వచ్చేది. అడవి పంది అయితే అదే ఫస్ట్ టైం కాదులండి నాకు కనిపించటము. ఒకసారి నేను మా అమ్మ కూడా ఇలానే మేత కోసుకొస్తానమ్మ, సైకిల్ మీద తీసుకొద్దురా అని అయితే తీసుకెళ్ళిందనమాట. ఆదివారం రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి మా అమ్మ మోపులైతే కోసి పెడుతుందనమాట. ఇక అవి నేను సైకిల్ మీద అయితే తీసుకొని వస్తూ ఉంటాను. సైకిల్ అయితే నాకు చాలా బాగా వచ్చు అనమాట తొక్కటము, చాలా ఫాస్ట్గా తొక్కగలను. గడ్డి మోపులు వేసుకొని కూడా తీసుకెళ్తూ ఉంటాను అనమాట. ఇక అలా ఒకరోజైతే కాలువ ఉంది కదా, కాలువ కట్ట దగ్గర అడవి పంది అయితే పిల్లల్ని పెట్టిందనమాట. మేము చూసుకోలేదు. ఇక మేము దగ్గరికి వెళ్ళేసరికి అడవి పంది అయితే
గాండ్రించుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ మా వెనకాలైతే పడ్డదనమాట. ఇక ఏం చేస్తాం అది ఉరకటమే అనమాట. అది మేము ముందు ఉరకటం, అది వెనకాల ఉరకటం. కొంత దూరం వచ్చేసాక ఇక పొలాల దగ్గర ఎవరో ఒకళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా! వాళ్ళైతే పెద్ద పెద్దగా నలుగురు, ఐదుగురు వచ్చేసి అరిచేసరికి ఇంక అవైతే వెళ్ళిపోయినాయి. ఇట్లాంటిదైతే చాలా సార్లే జరిగినాయి అనమాట. ఇప్పుడైతే ఇంక అలా ఏం లేదులెండి. ఆ గుట్టంతా నరికేసి మొత్తం అయితే పొలం చేసేసారనమాట. అంతకుముందు అలా గుట్టుండటం వల్ల అందులో చాలా అడవి పందులుండేవి. ఇక ఇప్పుడైతే అన్ని పొలాలు చేశారండి. చెట్లు గానీ, గుట్టలు గానీ ఏం లేవనమాట. ఇప్పుడంత భయపడాల్సిన పనైతే ఏం లేదు. ఇదిగో ఇక్కడైతే నేను ఇల్లు మొత్తం ఊడ్చేసానండి. కిచెన్‌లోకొచ్చేసి మొన్న చింత చిగురు కోసుకొచ్చాను గదా! ఇంకా ఆ రోజు 2 రోజులైతే ఎండబెట్టేసాననమాట చింత చిగురుని. అదైతే బాగా ఎండిపోయింది. ఇంక ఈరోజు చింతాకు కారప్పొడైతే కొడదామని చింతాకునైతే బాండీలో వేసి కొంచెం అయితే ఎంచుతున్నాను. చింతాకుతో పాటు పల్లీలైతే మొన్న తీసుకున్నాము ఊళ్ళోకి వస్తే. ఇక అవన్నీ కూడా వేసి ఒకటేసారి ఎంచుదామని అయితే ఎంచుతున్నానండి. రోజు కొద్దిగా ఎంచుకోవటం కంటే పల్లీలు మొత్తం వేసి ఇలా ఒక బాక్స్లో పెట్టేస్తే ఉంటాయి కదా అని పల్లీలు అయితే మొత్తం వేసి ఎంచుతున్నాను. చింతాకు త్వరగానే ఎగిపోయిందండి. ఇదైతే మొత్తం ఒకసారి నలుపుదామని పొడి చేస్తున్నాను. మనకు మిక్సీలో వేసుకున్న ఆల్రెడీ పొడైపోతుందిలే కానీ ఇలా నలిపామంటే వేడి మీద త్వరగా పొడవుతుందని ఇలా నలిపేస్తున్నాను. ఇక ఒక పక్క పల్లీలు ఎంచుకుంటూ ఒక పక్క ఈ చింతాకునైతే నలుపుతూ ఉన్నానండి. పల్లీలు ఎక్కువ ఉన్నాయి కదా, ఏగటానికైతే కొంచెం టైం పడుతుంది. నిదానంగా వేయించుకుంటూ ఉండాలండి. సిమ్లో ఉంచుకొని సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టామంటే మొత్తం మాడిపోతాయి కానీ లోపల పల్లీలు అయితే చక్కగా ఏగవన్నమాట. అందుకని సిమ్ టు మీడియంలో ఉంచుకొని పల్లీలు అయితే ఇలా వేయించుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండాలండి. మనం కలపటం ఆపేసామంటే అడుగునుండేవన్నీ అలానే మాడిపోతాయి, పైన ఉండేవన్నీ అలానే పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇంకా కలుపుకుంటూ ఇక్కడ నేను పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. పల్లీలు పొట్టు చాలా సులభంగా రావాలంటే పల్లీలు వేయించుకునేటప్పుడు 4-5 చుక్కలు నీళ్ళు పోసి వేయించుకున్నామంటే పొట్టు అనేది చాలా చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు నేను పొట్టంతా అయితే తీయనండి. కొన్ని పల్లీలు వేయించేసి ఇక వాటిల్లో కొన్ని అయితే ఈ పచ్చడికి, ఈ కారప్పొడికి కావాలి కదా, ఈ కారప్పొడికి సరిపడా పల్లీలు అయితే తీస్తానన్నమాట. ఈ వీడియో అయితే నేను వాయిస్ చెప్పేటప్పుడు అసలుకి మూవ్ అవ్వట్లేదండి, కదలట్లేదు. అట్లనే స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. నేను ఏం చేస్తున్నానో ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదనమాట. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు ఒకసారి ఇలానే ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలానే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే ఉందిలేండి. మళ్ళీ ఎప్పుడో ఒకసారి అయితే మనం ఏం చేస్తున్నాం ఏంటనేది చూపిస్తుంది కానీ మిగతా టైంలో అలానే స్టక్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు నేను వాయిస్ చెప్పాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడైతే నేను పల్లీలన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుంటున్నాను. ఇక మిక్సీ గిన్నెలోకి అయితే ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఒలుద్దామని వెల్లుల్లిపాయలు అయితే ఇలా ఒలుస్తున్నానండి. ఒక వెల్లుల్లిపాయ గడ్డ అయితే సరిపోతుందనమాట. ఇందులో అయితే నేను ఎండుమిరపకాయలు అయితే వేయించుతున్నానండి. బాండీలో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుతున్నాను. మనకి చింతకు కారపొడికి కావాలండి ఎండుమిరపకాయలు, అందుకని అవైతే వేయించుతున్నాను. చింతాకు కారపొడి అయితే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పునుగుల్లోకి కానీ, దిబ్బ రొట్టెలు, ఉతప్పాలు ఇలా మనం మార్నింగ్ టిఫిన్ చేసుకుంటాం కదా, ఈవినింగ్ స్నాక్స్కి ప్రతి దానిలోకి సెట్ అవుతుందండి ఈ పల్లీలు. ఇంకా చింత చిగురు కారప్పొడి అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చిద్ది అనమాట ఈ కారప్పొడి. మనకి ఇంక ఇప్పుడైతే చింత చిగురు సీజనే కదా, అందుకని ఎటు చింత చిగురు వచ్చేసింది కదా అని ఇంకా చింత చిగురు కారప్పొడి అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను కొన్ని పల్లీలు అయితే ఒక గిన్నెలోకి వేసుకొని పొట్టు అయితే ఒలుస్తున్నానండి. ఒలిచేసి బయటకు వెళ్ళి ఇడ్లిచ్చి మొత్తం చెరిగేసి తీసుకొచ్చేసాను అనమాట. ఫస్ట్ పల్లీలు వేసేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. తర్వాత అన్నీ అయితే మెదగవు కదా, అందుకని పల్లీలు అయితే మిక్సీ పట్టేసి తర్వాత మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు కూడా వేయాలండి. వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, పొట్టుతో సహా వేస్తున్నానండి. పొట్టుతో వేస్తేనే మనకి ఈ కారపొడికి టేస్ట్ అనేది బాగుంటుంది. పై పొట్టు తీసేసి మిగతాదైతే వేసేసాను అనమాట. ఇవిగో ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, ఆ ఎండుమిరపకాయలు కూడా అయితే వేస్తున్నాను. ముందుగా మనం చింతాకు పొడైతే ఉంది కదా, చింతాకుని వేయించుకొని మెత్తగా నలిపాను కదా, అది కూడా వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం జీలకర్ర, ఉప్పు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. చింత చిగురు పొడి కూడా వేసి ఇంక ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. కారప్పొడి అయితే సూపర్గా ఉంటుందండి టేస్టు.
మనకి చేసుకోవటానికి అమ్మో 2 రోజులు ఎండబెట్టాలా, చింత చిగురు కొయ్యాలా అని అయితే అనుకోవద్దు. చింత చిగురు కోసుకొని 2 రోజులు ఎండబెట్టేసి ఎండిన తర్వాత చింత చిగురుని వేయించుకొని తర్వాత పల్లీలు వేయించుకొని అలాగే ఎండుమిరపకాయలు వేయించి ఈ 3 వేసి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇవి త్వరగా మెదగవన్నమాట. 1-2 సార్లు ఇలా కలుపుకుంటూనే మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే నేను కరివేపాకు కూడా 2 రెమ్మలు అయితే వేస్తున్నానండి. కొంచెం మెదిగిన తర్వాత మనకి ఈ పొడి మెత్తగా ఉండటం కంటే కొంచెం బరగ్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మెత్తగా ఉండటం కంటే కొంచెం బరగ్గా ఉంటే మనకి తినటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇదిగో నేను ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసి మళ్ళీ అయితే మిక్సీ పట్టేశాను. ఇక అసలు స్మెల్ అయితే సూపర్గా ఉందండి. మా మేనత్త అయితే వాసన ఏంటి బజార్ మొత్తం వస్తుంది, ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతుందన్నమాట వచ్చి. ఇంకా అరപ്പൊడి అయితే చేశానని అయితే చెప్పాను. ఒకసారి టేస్ట్ చూడమన్నాను, టేస్ట్ చూసిందండి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే బాగుంది. ఉప్పు, కారం అన్నీ బాగానే సరిపోయినాయి, ఏవి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు అనేది చెప్పిందనమాట మా మీనత్త, అంటే మా నాన్న వాళ్ళ అక్క. ఇక మా అత్తకు కూడా కొంచెం అయితే కారపొడి అయితే వేసి ఇచ్చానండి, బాగుంది అన్నది కదా అని. బాగుందన్నదని కాదులండి, ఒకసారి టేస్ట్ చూస్తుంది కదా అని అయితే వేసి ఇచ్చేసాను అనమాట కొంచెం తీసుకెళ్ళమని. ఇదిగో ఇక్కడైతే చూడండి కారపొడి అయితే ఇంతే వచ్చిందండి. ఇంక ఇప్పుడైతే దీన్ని ఒక బాక్స్లో అయితే పెట్టేస్తానమాట. టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట నేను కూడా. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. నేనైతే కొలతలతో ఏం వేయలేదు కానీ వీటికి ఇంత సరిపోతుందిలే అని అయితే వేసాను, అయినా కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా అన్నంలోకి కూడా తినేయొచ్చండి, కొంచెం నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుందన్నమాట. ఇదిగో ఇంక ఇక్కడైతే నేను పల్లీలన్నీ వేయించి పెట్టాను కదా, ఇంకా ఆ పల్లీలన్నీ ఒక బాక్స్లో పోసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈ కారపొడి కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేస్తానండి. ఏ డబ్బాలో పెడదామని అయితే చూస్తున్నాను. ఇక మా అమ్మని అడిగితే ఇదిగో ఎదురుగా ఉంది కదా రెడ్ డబ్బా, ఆ డబ్బాలో అయితే పెట్టమంది అనమాట. ఇంకా అందులో అయితే పెట్టేస్తున్నాను. ఇక కారపొడి అయితే తక్కువే ఉందండి. ఇంకా ఇదిగో ఇదే అయిందనమాట. ఇంక ఇదైతే ఒక డబ్బాలో పోసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.